మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. వరుస వివాదాల్లో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివాదాస్పద పాలవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో నోరు జారుతున్నారు ఖర్గే. బుధవారం జరిగినటువంటి అసోం ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఆర్ఎస్ఎస్లను విషపూరితమైన పాములతో పోల్చారు ఖర్గే. వాటిని కొట్టి చంపితేనే బ్రతుకుతామంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేరళ ఎన్నికల ప్రచారంలో కూడా మరోసారి నోరు జారారు ఖర్గే. నిరక్షరాస్యులైన గుజరాత్ ప్రజలను మోదీ మోసం చేయగలరు, కానీ చదువుకున్న కేరళ వాళ్లను కాదంటూ కూడా ఖర్గే కామెంట్స్ చేశారు. ఇక ఖర్గే కామెంట్స్ అయితే వివాదంగా మారాయి. గుజరాతీయులను ఖర్గే అవమానించారంటూ కూడా కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. తన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించారంటూ కూడా ఖర్గే రియాక్ట్ అయ్యారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు ఖర్గే. ఆ వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం. आपके सामने से गुजर रहा है और आप नमाज भी पढ़ रहे हैं. नमाज तोड़ के उस जहरीली सांप को मारना, ये कुरान में कहा है. और मैं यही कहूंगा, आपका नमाज तोड़ना है तो परवाह नहीं, ये जहरीला सांप है आरएसएस और बीजेपी. इसको अगर आप नहीं मारेंगे, आप कभी बचेंगे नहीं. సో అసోంలో చేసినటువంటి కామెంట్స్, నమాజ్ చదువుతున్నప్పుడు పాము వస్తే ఏం చేస్తారు, నమాజ్ ఆపైనా సరే ఆ పాముని చంపాలి అనేది ఉన్నటువంటి రూల్. అలాగే ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా అలాంటి పాము లాంటివే, వాటిని చంపితేనే మనం బ్రతకగలమంటూ కూడా చేసినటువంటి కామెంట్స్ అయితే సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఆయన పోల్చినటువంటి పోలిక, మైనారిటీల విషయంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇతరత్ర దేశవ్యాప్తంగా సంచలనంగా అయితే మారినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఆయన కేరళలో చేసినటువంటి ఆ కామెంట్స్ను కూడా ఒకసారి చూద్దాం. The people of Kerala, they are very clever, they are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't fool Kerala people. రైట్. ఇక తాజాగా కేరళలో చేసినటువంటి కామెంట్స్ కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అక్షరాస్యత లేని గుజరాత్ వ్యక్తుల్ని మీరు మోసం చేసి గెలవగలరు, అక్కడ అధికారంలోకి రాగలరు, కానీ కేరళలో ఉన్నటువంటి వాళ్ళు ఎడ్యుకేటెడ్స్, చదువుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళని మీరు మోసం చేయలేరు అనేటువంటి మాట. ఎందుకు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే ఈ కామెంట్స్ చేస్తున్నారు, ఏమైంది ఖర్గేకి అనేటువంటి మాట. కాంగ్రెస్ పార్టీలో కూడా దీనికి సంబంధించి ఉన్నటువంటి ఖర్గే ఎందుకు యువ నాయకులతో పోటీ పడుతూ ఈ కామెంట్స్ చేస్తూ ఉన్నారా, లేకపోతే వయసు పైబడింది కాబట్టి తాను ఏం మాట్లాడుతున్నారనేది కూడా ఒక్కోసారి భావోద్వేగానికి గురై ఇటువంటి సంచలన కామెంట్స్ చేస్తున్నారనేది కూడా తెలియాల్సి ఉంది. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, మల్లికార్జున ఖర్గే ఏఐసిసి కాంగ్రెస్కి సంబంధించి అధ్యక్షుడే సాక్షాత్తు ఈ రకంగా కామెంట్స్ చేస్తూ ఉంటే ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? ఖర్గేకి ఏమైంది అనేటువంటి మాట. బీజేపీ నుంచి ఆల్రెడీ వచ్చేటువంటి రియాక్షన్స్ అయితే వస్తున్నాయి. ఇటు గుజరాత్ నుంచి కూడా స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు, గుజరాత్ వ్యక్తులు స్పందిస్తున్నటువంటి పరిస్థితి. మేము కూడా అక్షరాస్యులమే, నిరక్షరాస్యులు ఎందుకు అవుతాం? ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు ఏ విధంగా ఓటు వేసి మాకు కావాల్సినటువంటి వ్యక్తిని ఎలా ఎన్నుకోవాలో మాకు తెలుసు, మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు మమ్మల్ని అవమానించారంటూ కూడా చెప్పినటువంటి కామెంట్. మీరు నా వ్యాఖ్యల్ని తప్పుగా అన్వయించారంటూ కూడా ఆయన సరి చేస్తూ కూడా ట్విట్టర్లో ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఏమైంది మల్లికార్జున ఖర్గేకి, ఏంటి దాన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్ గా వరుస వివాదాల్లో మురళి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటా ఉన్నాడు. బహిరంగ సభలలో జోరుగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే అస్సాంలో మరి అలసిపోయిన స్పీచ్ ఒకటి చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ లను ఒక పాముతో పోల్చడం, దాని తర్వాత అది కొంత మొత్తం కూడా వివాదాస్పదంగా మారిన క్రమంలో కూడా మరి ముస్లింలకు సంబంధించి అక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ అలాగే ముస్లింలకు సంబంధించినటువంటి ఆ కామెంట్ కాస్త దేశవ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టింది. అక్కడ పొలిటికల్ గా అంటే ఈ కామెంట్స్ ద్వారా పొలిటికల్ గా బీజేపీ గ్రాఫ్ పెంచాలని ఖర్గే గారు అనుకున్నారు. ఖర్గే మరి ఆ వ్యాఖ్యలు కాస్త దేశవ్యాప్తంగా కొంత ప్రకంపనలు సృష్టించడంతో కూడా మరి అక్కడ గ్రాఫ్ దక్కకపోగా
కాంగ్రెస్ పార్టీకే ఉల్టా మళ్ళీ ఇదైన పరిస్థితి కనబడుతోంది, కొంత విమర్శలు వచ్చిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ పెద్ద ఎత్తున అక్కడ మరి కాంగ్రెస్ పార్టీని విమర్శించిన పరిస్థితి కనబడుతోంది. అయితే మరొకసారి కేరళ ఎన్నికల ప్రచారంలో కూడా మరి ఆయన మరొకసారి గుజరాతీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మాట్లాడిన పరిస్థితి ఉంది. నిరక్షరాస్యులైనటువంటి గుజరాతీలను మరి మోడీ మోసం చేయగలరు అంటూ కూడా ఆయన మాట్లాడిన తీరు కనుక చూస్తే ఖచ్చితంగా గుజరాతీలకు మనోభావాలకు దెబ్బతినే అవకాశం ఖచ్చితంగా ఇక్కడ ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున గుజరాతీలు ఆయన్ని విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతోంది. గుజరాత్ రాష్ట్రం మొత్తం కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు వ్యతిరేకంగా, అటు మల్లికార్జున్ ఖర్గేకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఎంత ఆచితూచి మాట్లాడాలనేది మరి జాతీయ అధ్యక్షుడే ఈ తరుణంలో మాట్లాడుతుంటే అసలు ఏం జరుగుతుంది పొలిటికల్ గా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. దాంతో పాటు ఇటు దేశవ్యాప్తంగా కూడా ఈ మధ్య కాలంలో అంటే రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఎప్పుడు మీడియాలో ఉంటారు, అలాగే అందరు కూడా ఈ మధ్య కాలంలో ప్రియాంక గాంధీ కూడా చాలా యాక్టివ్ అయినారు. సో నేనేం తక్కువ కాదు ఎన్నికల ప్రచారంలో, నేను కూడా దేశవ్యాప్తంగా మరి ఈ మొత్తం ఈ సంబంధించి ఈ ప్రచారంలో దేశవ్యాప్తంగా నేను కూడా మరి హాట్ టాపిక్ గా మారాలి అని చేస్తున్నారా, లేకపోతే వయసు మితిమీరింది కాబట్టి కొంత మరి ఇది ఉంటది కాబట్టి వయసు మీద పడిన తర్వాత కొంచెం మతి మార్పు కావచ్చు, ఇంకా ఇతరతర విషయాలు ఉంటాయి కాబట్టి దాని వల్ల ఏమైనా అదుపు తప్పారో, లేదంటే కాంగ్రెస్ పార్టీకి హైప్ కోసం కావచ్చు, అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకోవాలి అనే హైప్ క్రియేట్ చేయడం కోసం మాట్లాడారా ఏంటి అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక్కడ గుజరాత్ వాళ్ళను విమర్శిస్తూ ఇక్కడ మరి ఏదైతే కేరళలో చేసినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో మరి వాళ్ళను పైకెత్తిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం కేరళ వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు, ఇక్కడ మరి మోడీ గాని ఇంకా వేరే ఆర్ఎస్ఎస్ గాని ఇంకా ఎవరు గాని ఏం చేయలేరు, కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఆదరిస్తారు, మేము వాళ్ళకి గట్టి సమాధానం చెప్తామంటూ కూడా ఆయన మాట్లాడిన తీరు ఒక్కసారిగా పెద్ద ఎత్తున విమర్శలు దారితీస్తున్న తరుణంలో కూడా మరొకసారి ఆయన మరి దిగొచ్చి కూడా అంటే ఖర్గే ఇప్పటికే ఇటు గుజరాతీలకైతే క్షమాపణలు చెప్పారు. అంటే నేను ఒక రకంగా చెప్పాను, అవి కొంత వేరే రకంగా పోర్ట్రేట్ అవుతున్నాయి, పొలిటికల్ గా కావాలని నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న తీరును కనుక మనం ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఈ 2-3 రోజుల నుంచి మల్లికార్జున్ ఖర్గే కొంత సోషల్ మీడియాలో కావచ్చు, అటు మీడియా ముఖంగా కూడా ట్రెండింగ్ లో ఉన్న పరిస్థితిని, వరుస కామెంట్లు, వరుస వివాదాలు. ఈ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీకే బూమరాంగ్ అవుతాయని కూడా చెప్తున్నారు, తిరిగి వారికే డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తోంది. సత్య, దీన్ని ఎలా చూడాలంటారు మనం? డెఫినెట్ గా ఆయన అంటే గ్రాఫ్ ని పెంచాలనుకున్నారు, కానీ ఇది కొంత ఉల్టా అయిన పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే మతాలకు సంబంధించి బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించి పొలిటికల్ గా ఏదైనా స్పీచ్ ఇవ్వచ్చు, కానీ ఇట్లా మతాలకు సంబంధించి అక్కడ ఒక మతాన్ని తీసుకొచ్చి కోడ్ చేసి మాట్లాడడం అనేది కొంత కించపరిచే విధంగా అక్కడ కూడా జరిగింది. మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఏదైతే ఈ అక్కడ జరిగినటువంటి స్పీచ్ అంతా కూడా మరి ఎద్దేవా చేసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ కేరళలో కూడా అదే తరహా స్పీచ్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఒక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మరి చదువుకోని వాళ్ళు అనడం మరి పెద్ద ఎత్తున విమర్శగా మారిన పరిస్థితి కనబడుతున్నాయి. అదే తీరులో ఆయన వ్యూహాలన్నీ కూడా మరి రిటర్న్ అవుతున్న పరిస్థితి కనబడుతున్నాయి. ఎందుకంటే ఎంత గ్రాఫ్ పెంచాలని ఆయన ఊహించారో అది అంతే గ్రాఫ్ కిందికి డౌన్ అవుతున్న పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ అంశాలపైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంది మొత్తం ఎలక్షన్స్ లో. కానీ ఈ వ్యాఖ్యల వల్ల ఇంకా కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంటది. జాతీయ అధ్యక్షుడికి సంబంధించి ఇట్లా మాట్లాడితే మరి కింద స్థాయి నాయకులు ఎలా మాట్లాడతారు ఏంటి అనే చర్చ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కొంత ఈ మతాలకు సంబంధించి కానీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంత మరి రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు అనేది సర్వసాధారణం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలు, ఇటు అసోంలో చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవాళ కేరళలో చేసినటువంటి కామెంట్స్ అయితే దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకు ఖర్గే ఈ స్థాయిలో వరుస వివాదాల్లో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు? ఎన్నికల ప్రచారాల్లో
ఖర్గే నోరు జారుతున్నారు అనేది ఈ రెండు సంఘటనలు బట్టి అర్థమవుతోంది. బుధవారం జరిగినటువంటి అసోం ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఆర్ఎస్ఎస్లను విషపూరితమైనటువంటి పాములతో పోల్చారు ఖర్గే. వాటిని కొట్టి చంపితేనే బ్రతుకుతామంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. తాజాగా కేరళ ఎన్నికల ప్రచారంలో కూడా మరోసారి ఖర్గే నోరు జారారు. నిరక్షరాస్యులైన గుజరాత్ ప్రజలను మోదీ మోసం చేయగలరు కానీ చదువుకున్న కేరళ వాళ్ళని కాదంటూ కూడా ఖర్గే కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో ఖర్గే కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. గుజరాతీయులను ఖర్గే అవమానించారంటూ కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఖర్గే క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించారంటూ కూడా ఖర్గే రియాక్ట్ అయ్యారు. The people of Kerala, they are very clever, they are educated. Modi ji, Vijay, you both can fool people who are illiterate in Gujarat or in other place, but you can't